My dear friends, it's a joy for me to see you this morning. నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం మిమ్మల్ని చూడడం నాకెంతో సంతోషము. Today we are meditating on Hebrews 7:25. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని నేడు మనం He is ధ్యానించబోతున్నాం. able to save completely those who come to God through him. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. Yes, my dear friends, what a privilege it is to have Jesus who saves us. అవును ప్రియ స్నేహితులారా, మనల్ని రక్షించు యేసును మనం కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యము. Through Jesus we are able to go to the Father యేసు వలననే మనము తండ్రిని చేరుకొనగలము, and we are able to be saved. రక్షణను పొందుకొనగలుగుతాము. We see in the Old Testament how people get saved. పాత నిబంధన కాలంలో ప్రజలు ఏ విధంగా రక్షణ పొందుకునేవారు? They go to a priest and they confess their sins and they ask for forgiveness from God by offering burnt offerings. వారు యాజకుని యొద్దకు వెళ్ళి వారి పాపములను ఒప్పుకొని బలి అర్పణలను అర్పించుట చేత దేవుని యొద్ద నుండి పాపక్షమాపణను పొందుకునేవారు. And every time they make a mistake or sin against God, they repeat this process. దేవునికి వ్యతిరేకంగా పాపము చేసిన ప్రతిసారి ఇదే విధానమును తిరిగి పాటించేవారు, To receive forgiveness from God. దేవుని యొద్ద నుండి పాపక్షమాపణ పొందుకోవడానికి. But in the New Testament, after Jesus gave his life for us as a sacrifice, అయితే నూతన నిబంధనలో యేసయ్య మన కొరకై తన ప్రాణమునే బలిగా అర్పించిన తరువాత Jesus became that permanent priesthood for us to be మనము saved. రక్షణ పొందినట్లుగా యేసయ్యే మన కొరకు శాశ్వతమైన ప్రధాన యాజకుడిగా మారి When ఉన్నాడు. we believe in him మనం ఆయన యందు విశ్వసించినప్పుడు, and believe that he died for our sins and rose again, మన పాపముల కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడని విశ్వసించినప్పుడు, and when we confess with our mouth that Jesus is Lord, మన నోటితో యేసయ్య మన ప్రభువు అని మనం ఒప్పుకున్నప్పుడు, according to Romans 10:9, రోమాపత్రిక 10:9 we ప్రకారముగా receive complete salvation. మనము సంపూర్ణమైన రక్షణను పొందుకుంటాం. Yes, the word Jesus itself means salvation. అవును, యేసు అను పదానికి అర్థమే రక్షకుడు. And he came into this world leaving all of his comfort, and he became a sacrifice for us to be free of sin. పరలోక సౌభాగ్యములన్నిటినీ విడిచిపెట్టి మనల్ని పాపము నుండి విముక్తులుగా చేయడానికి ఈ లోకంలోనికి యేసే వచ్చి ఉన్నాడు. Yes, the wages of sin is death, పాపం వలన వచ్చు జీతము మరణము. but he became a sacrifice for us so that when we believe in him, we will be free of this sin. మనము ఆయన యందు విశ్వసించి ఈ పాపముల నుండి విముక్తులమవునట్లుగా యేసయ్య మన కొరకై ఆ సిలువలో బలి అయ్యున్నాడు. But when we believe in Jesus, మనము యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు we don't have to face that consequence, మనము పాపపు శిక్షను భరించనక్కర్లేదు, but కానీ we have eternal life. నిత్య జీవాన్ని మనం పొందుకొనగలుగుతాం. So today, believe in Jesus కాబట్టి ఈ రోజు యేసయ్యను విశ్వసించండి. and confess with your mouth that he is Lord. మీ నోటితో ఆయనను మీకు ప్రభువుగా ఒప్పుకొనండి. He will give you his salvation, ఆయన తన రక్షణను మీకు ఇస్తాడు. and every day he will fill you with himself so that you will live a holy life, పరిశుద్ధ జీవితం మీరు జీవించలాగున ప్రతిరోజు తన ఆత్మతో మిమ్మల్ని నింపుతాడు. free of sin పాపము నుండి and విముక్తులుగా full of peace. సమాధానంతో Today నింపుతాడు. shall we thank the Lord for this great grace ఈ రోజు ఈ గొప్ప కృపను బట్టి ప్రభువుకి వందనాలు చెల్లిద్దాం. and receive it for our life. మన జీవితాల్లో పొందుకుందాం. Lord Jesus, thank you for the gift of salvation. ప్రభువైన యేసయ్య రక్షణ అనే బహుమానానికై వందనాలు. Thank you that we don't have to run here and there seeking for salvation, Lord, రక్షణ కొరకై మేము అటు ఇటు పరిగెత్తన అవసరం లేదయ్యా, but you have given us complete salvation through Jesus. కానీ యేసయ్య ద్వారా సంపూర్ణ రక్షణను మీరు మాకు అందించారు. Thank you, Lord, for dying on the cross for మా us కొరకై ఆ శిలువలో మరణించినందుకై వందనాలు ప్రభు. and rising again on the third day. మూడవ దినమున తిరిగి లేచినందుకై వందనాలు. We confess with our mouth that you are the Lord. మా నోటితో మీరు మా ప్రభు అని ఒప్పుకొనుచున్నాము. Jesus is Lord. యేసయ్యే మా ప్రభు. And Lord, fill each home with your salvation. ప్రతి గృహమును నీ రక్షణతో నింపండి దేవా. Remove every act of sin ప్రతి పాపమును తొలగించండి, and keep them pure, Lord. వారిని పరిశుద్ధంగా ఉంచండి. Lord, whoever is praying for their family members to be saved, వారి కుటుంబీకుల రక్షణ కొరకు ఎందరైతే ప్రార్థిస్తున్నారు, I pray that your light will shine upon them నీ వెలుగు వారిపైన ప్రకాశించునుగాక. and that they will know that you are Lord నీరే ప్రభు అని వారు గుర్తెరుగుదురుగాక. and that you are ready to give them all the goodness that they need. వారికి కావలసిన మంచితనం అంతటిని మీరు ఇస్తారని తెలుసుకుందురుగాక. Today, fill their homes with peace వారి గృహంలను సమాధానంతో and నింపండి, the joy of salvation. రక్షణ ఆనందముతో నింపండి. Let it overflow in each member of the family.
కుటుంబీకులందరిలో అది పొంగి పొర్లునుగాక. And let your light be residing in their home. నీ వెలుగు వారి గృహములో నివసించునుగాక. Whoever is praying for their loved వారి ones, ప్రియుల కొరకు ఎందరైతే ప్రార్థిస్తున్నారు, I pray that you will touch them today. మీరు వారిని తాకమని ప్రార్థిస్తున్నాను. Let your joy fill their heart. నీ సంతోషం వారి హృదయమును నింపునుగాక. Thank you for this wonderful ఈ promise అద్భుతమైన వాగ్దానమునకై వందనాలు. and the complete salvation that we receive through Jesus. యేసు ద్వారా మేము పొందుకొను సంపూర్ణ రక్షణకై In వందనాలు. Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. God bless you. ప్రభు మిమ్ము దీవించుగాక. My dear friends, if this video has blessed you, send it to your friends so that they will receive this blessing as నా well. ప్రియ స్నేహితులారా, ఈ వీడియో మీకు దీవెనకరంగా ఉన్నట్టయితే మీ స్నేహితులకు కూడా దీవెనకరంగా ఉండునట్లు వారితో కూడా పంచుకోనండి. Make sure you send your testimonies to testimony@jesuscalls.org. We're waiting to hear from you. మీ యొక్క సాక్ష్యములను testimony@jesuscalls.org అనే ఈమెయిల్ ఐడికి పంపించగలరు. Now, my friends, we have the Dynamic Kids Camp coming up this May. ఇప్పుడు నా స్నేహితులారా, ఈ యొక్క మే మాసంలో డైనమిక్ కిడ్స్ క్యాంప్ వచ్చేస్తూ ఉన్నది. We are going to serve thousands of children in all the prayer towers of Jesus Calls. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంలో అన్నిటిలో కూడా బిడ్డల కోసమై ప్రత్యేకమైన సేవలు అందించనయ్యున్నాము. From 6 to 12 years. 6 నుంచి 12 సంవత్సరాల వయసు వారికి 6 days camp. 6 రోజుల పాటు క్యాంపు నిర్వహణ. And the title of this year's program is Signet Ring. ఈ సంవత్సరం కార్యక్రమానికి ముద్ర ఉంగరము అని పేరు పెట్టడం జరిగి ఉన్నది. There'll be music, అక్కడ సంగీతం ఉంటుంది, singing, గానములు, dancing, నాట్యములు, mime, అలాగనే ప్రదర్శనలు, crafts, బొమ్మల తయారీ, painting, చిత్రీకరణలు, games, ఆటలు, for them to learn the Word of God వారు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడం కోసమే, and give their lives for God's mission. వారి జీవితంలో దేవుని పని కోసం సమర్పించులాగున. So partner with this Dynamic Kids Camp ministry. కనుక డైనమిక్ కిడ్స్ క్యాంప్ పరిచర్యలో మీరు కూడా భాగస్తులు కండి. Pray for it. దానికోసం ప్రార్థించండి. Secondly, send your children. రెండవదిగా మీ బిడ్డలను కూడా పంపించండి. And thirdly, give your support to make this happen because we are going to offer it free. ఈ పరిచర్యను ఉచితంగా అందిస్తూ ఉన్నాం గనుక మీ యొక్క సహకారముని పరిచర్య కొరకై అందించండి. And fourthly, you can volunteer your time to come and teach or sing and lead the children. నాలుగవదిగా స్వచ్ఛందంగా మీ సమయాన్ని కేటాయించి బిడ్డల కోసం పాటలు నడిపించే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చును. Here's more information. మరి ఎక్కువ సమాచారాన్ని ఇక్కడ దేవుడు నియమించిన ఈ పనికి ధారాళంగా ఇవ్వడానికి మరియు సహకారం అందించడానికి www.jesuscalls.org అను మా వెబ్సైట్ను సందర్శించండి, లేక మీ కానుకలు సమర్పించడానికి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. ప్రార్థన, సేవ మరియు సహకారంలో పాలుపంచుకుంటూ మేము మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరు volunteer@jesuscalls.orgకు రాయడం ద్వారా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చును. దేవుని ఇంటిని నిర్మిద్దాం, దేవుడు మీ ఇంటిని నిర్మిస్తాడు.